సాధు సుందర్ సింగ్ చెప్పాడు ఒక మాట, క్రీస్తు కోసం చనిపోవటం చాలా చులకన, అది చాలా ఈజయ్యా. క్రీస్తు కొరకు చనిపోవుట. సాధు సుందర్ సింగ్ చెప్పిన మాట ఇది. కోటీశ్వరుడు తన వాళ్ళ విషం పెట్టి చంపటానికి ఆ యేసు ప్రభువును వదిలిపెట్టంటే వదిలిపెట్టనన్నాడు. సరే పోన్లు ఒకగానొకడు అని చెప్పని ప్రేమగా ఇంటికి పిలుచుకొని అతనికి ఇష్టమైన వంటకాలన్నీ చేసి పెట్టారు. ఆ వంటలో కూడా, ఆ చినుబండారాల్లో కూడా విషాన్ని కలిపి పెట్టారు. చిన్నదాకున్నారు, తిని అంచ అయిపోయింది. సరే నేను వెళ్ళొస్తానని చెప్పని గడప దాడుతున్నారు, అంచె ఎగిరి తన్నారు. ఆ యేసు ప్రభువును వదిలిపెట్టనంటున్నావు కదరా, నువ్వు చిన్న తిండిలో విషం కలిపావు, అది ఇంక 2-3 గంటల్లో నీ బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. భయంకరమైన విషయాన్ని కలిపి పెట్టారు. ఒళ్ళంతా పచ్చగా మారిపోయింది. అడవి పట్టిగా పట్టాడు. అడవిలో పడి పోతా సొమ్మసిల్లు పడిపోతే అడవి ప్రజలకు దొరికించే వాళ్ళు ఆకురసం ఇవన్నీ పోసి ఆయన్ని తిరిగి బ్రతికించారు. పచ్చగా మారిపోయిందట దేహం. సకల పరిశుద్ధులు ఆయనకి ఇచ్చిన బిరుదు ఏంటంటే రక్తపు పాదములు కలిగినటువంటి భక్తుడు అని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రక్తపు పాదములు కలిగినటువంటి భక్తుడు అని ఆయనకి సాధు సుందర్ సింగ్ గారికి బిరుదు ఇచ్చారు. సకల పరిశుద్ధులు ఇచ్చిన బిరుదు. ఎందుకంటే ఆయన అలాగా బ్రతికాడు. యేసు ప్రభు వారు నాకు చెప్పాడయ్యా, చెప్పులు కూడా ఉంచుకోవద్దని. సువార్త పుస్తకాల్లో ఉంది ఆ మాట. కాళ్ళకు చెప్పులైనా, చేతి కర్ర కానీ, జోలి అంటే సంచి కానీ, ఈ సెక్షన్లో ఏమి ఉంచుకోమాకండి. మీరు మిమ్మల్ని ఏ ఇంట్లో ఆహ్వానిస్తారో ఆ ఇంట్లో ఉండండి. మీరు ఉన్నంతకాలం వారు ఏదైనా పెడితే తినండి. ఆ ఇంట్లోకి వెళుతున్నప్పుడు సమాధానం అని చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని చేర్చుకుంటే ఆ సమాధానం అక్కడ స్థిరముగా నిలిచి ఉంటుంది. మిమ్మల్ని చేర్చుకున్నప్పుడు ఆ ఇల్లు దాటి బయటికి రాగానే అక్కడే మీ పాద ధూళిని దులపండి. ఆ ఊరు దాటేటప్పుడు, ఆ ఊర్లో ఎవరైనా చేర్చుకోకపోతే ఆ ఊరు దాటేటప్పుడు మీ పాద ధూళి దులపండి. అదే తీర్పు దినం ముందు సాక్ష్యం ఇస్తుంది అని చెప్పని ప్రభు చెప్పాడు. ప్రభు ఎలాగైతే సువార్త పుస్తకాలు చెప్పాడు అలాగనే కాళ్ళకు చెప్పులు లేవు, సంచి లేదు, కర్ర లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకున్నాడు. ఇక బయలుదేరాడు. కాలి నడకన అడవిలో పడి వెళ్తూ ఉంటే కాళ్ళంతా రక్తపు ముద్దగా మారిపోయాయి. కాళ్ళు ఎక్కడికక్కడ ఆ రాళ్ళు కోచుకొని పోయి రక్తం గారుతూ ఉండేది. ఆ నొప్పిని సహిస్తూ కూడా క్రూర మృగాల మధ్య ఓ రాత్రి వేళ చీకటి పడ్డది. అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చీకటి పడ్డది. చీకటి పడితే ఇది చెట్టు యొక్క ఏరు అంటే పెద్ద పెద్ద ఓడలు దిగినట్టు చెట్లు ఉంటాయి. ఆ ఏరు కూడా బాగా బలంగా ఇట్ట క్రాస్గా ఉంటాయి. పెద్ద పెద్ద చెట్లు చూస్తే తలగడిలాగా బాగుందని చెప్పనట్టు చేయి పెట్టుకొని దాని మీద తలపెట్టి పడుకున్నాడు. తెల్లారు లేచి చూస్తే పెద్ద కొండ చిలువ, కోబ్రా అంటారుగా, ఆ కోబ్రా కొండ చిలువ అక్కడ ఉంది. చుట్టేసుకొని దాని మీద తలపెట్టుకొని పడుకున్నాడు. తెల్లారు లేచి చూస్తే కొండ చిలువ. ప్రభు దానికి ఆజ్ఞాపించాడు, ఏమి జోక్యం చేసుకోకుండా ప్రశాంతంగా నిద్రపోయాడు. తెల్లారి అది కదలక ముందే లేచి వెళ్ళిపోయి దేవుని మధ్య చేసుకుంటా ముందుకెళ్ళాడు. మరో ప్రాంతానికి వెళితే ఒక గుహ ఉంది. వర్షం పడుతూ ఉంది, గుహ ఉంది. ఆ గుహలోకి వెళ్ళిపోయి ఏదో మొత్తానికి తల కింద ఉందలే అని చెప్పని అట్లా తలపెట్టి పడుకుంటే సింహం యొక్క పులి యొక్క పొట్ట భాగంలో తలపెట్టి పడుకున్నాడు. ప్రభు ఆజ్ఞాపించాడు దానికి, కదిలించొద్దు నా దాసుని అని చెప్పని. కదిలించలేదు, ప్రశాంతం నిద్రపోయాడు. అది లేచే లోపల ఈయన పక్కకి వెళ్ళిపోయాడు. ఓ ప్రాంతంలో ఏరు అడ్డు వచ్చింది. ప్రభు దరిగిపోవాలంటే ఎలా నాకు అర్థం కావట్లేదంటే ఈ లోపల ఆ దరి నుంచి ఈ దరికి ఒక వ్యక్తి వచ్చాడు. చిన్న తట్టలాంటి నీళ్ల మీద నడిపేవాడినాడు. తెప్పలు అంటారు, తెప్ప అంటారు. అంటే అది తట్టలాకూడదు, గుండ్రంగా. దాంట్లో చేపలు పడటానికి వెళ్తుంటారు. ఒకళ్ళిద్దరు కూర్చొని వెళ్తూ ఉంటారు. అట్లాంటిది ఒక ఆయన వేసుకొని వస్తూ ఉన్నాడు. ఆ దారి నుంచి ఇద్దరికి దీపం పట్టుకొని వచ్చాడు. ఈయన తీసుకొని ఆ దరికి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి చూస్తే అయ్యా కృతజ్ఞతలు అని చెబుదామని చెప్పాను. వెనక్కి తిరిగి చూస్తే ఆ తెప్ప లేదు, ఆ మనిషి లేడు. ప్రభువే అతను ఆ దరికి దాటించి నడిపించాడు. తన బ్రతుకు ద్వారా దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. ఆ ప్రకటించినటువంటి ఆ వ్యక్తి అంటున్నాడు, క్రీస్తు కొరకు చనిపోవటం చాలా ఈజీ, చాలా సులువైన పని.
మరి కష్టమైన పని ఏంటయ్యా అంటే క్రీస్తు కొరకు బ్రతకటమే కష్టమైన పని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు కొరకు బ్రతకటమే కష్టమైన పని అంటే క్రీస్తును నీ బ్రతుకులో చూపించాలా, నీ మాటలో చూపించాలా, నీ ప్రవర్తనలో చూపించాలా, నీ ప్రతి పనిలో కూడా క్రీస్తును చూపించాలా. అది చాలా కష్టమైన పని.